ఏ కోర్స్ చేసినా 2 ఏళ్ల ముచ్చటే. కానీ AI అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు, శ్రీ కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు వేణుశ్యామ అమ్మ. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. అమ్మ, ఈ మధ్య కాలంలో ప్రత్యంగిర హోమం గురించి చాలా ఎక్కువగా వింటున్నాం. ఏదైనా సమస్య ఉంది అని అంటే ముఖ్యంగా మనకి ఎవరైనా తెలియకుండా శత్రువులు ఉన్నా కూడా అలాంటి శత్రువులు తొలగిపోతారు. లేదు తెలిసి మనకి ఎవరితో ఉన్న శత్రుత్వం ఉన్నా కూడా ఆ శత్రుత్వం అంతా కూడా క్లియర్ అయిపోతుంది అని చెప్పి ముఖ్యంగా ప్రత్యంగిర హోమం ఎక్కువగా చేయించుకుంటున్నామని చెప్తున్నారు. అసలు ఏంటి ప్రత్యంగిర హోమం, ఎందుకు చేయాలి, చేస్తే నిజంగా ఎటువంటి ఫలితం ఉంటుంది? అక్కడ పేర్లోనే ఉంది, మీరు చూస్తే ప్రత్యంగిర. అంగిర అంటే అంగి అంటే ఏమిటి అని అంటే అవయవాలు. అంటే ఈవిడేంటి అంటే మామూలుగా చెప్పినప్పుడు ప్రత్యంగిరాదేవిని లలితాదేవి యొక్క బాడీ గార్డ్ కింద చెప్తారనమాట. అంటే ఏంటి అని అంటే ప్రతి అంగాన్ని, మన శరీరంలో ఉన్న ప్రతి అంగంలో ఉన్న చెడుని తీసేస్తుంది కాబట్టి ప్రత్యంగిర. అసలు ప్రాబ్లం శత్రువు అంటే ఎక్కడున్నాడు అని ఒకసారి చూస్తే బయట ఎక్కడా ఉండరు. నాలో ఉన్న లోపమే మీ దగ్గర కనిపించి మీరు నా శత్రువు అనిపిస్తూ ఉంటుంది. అదే నేను మంచిగా ఉంటే మీరు నా మిత్రులు అనిపిస్తుంది. మన ఇద్దరికి మధ్య చూడండి, ఫస్ట్ అంతా ఇప్పుడు మీరు నేను ఫస్ట్ రోజు కలిసినప్పుడు మన ఇద్దరికి ఏం బాధలు ఉండవు. మాట్లాడుకోవడం మొదలు పెట్టిన తర్వాతే బాధలు ఎందుకు మొదలవుతున్నాయంటే ఈ ఎమోషన్ ఆ ఎమోషన్ ఎప్పుడైతే కలుస్తున్నాయో అప్పుడు బాధ కలుగుతోంది. అందుకే ఏమిటి అని అంటే శ్రీ విద్యా ఉపాసనలో చెప్పేది కూడా ఎప్పుడు ఫ్రెష్ గా ఉండాలి. అంటే ఫస్ట్ డే చూసినప్పుడు వాళ్ళతో మనకి ఏ అనుభవం ఉందో అదే అనుభవం మనం ఎన్ని రోజులు చూసినా కలిగేటట్టు ఉండాలి. అంటే ఈ ప్రత్యంగిరాదేవి అంటే ఈవిడ ప్రతి అంగంలో ఉన్న చెడుని తీసేసి మనకి ఏంటి అని అంటే అక్కడ అవయవం అసలు ఎలా పనిచేయాలి అన్న వైపు మన తీసుకెళ్తుంది. అందుకే అక్కడ మీరు చూస్తే మిరపకాయలు, మసాలా దినుసులు ఇవన్నీ వేయడం చూస్తారు మీరు. అవన్నీ ఎందుకు తింటారు అంటే ఇండియన్ స్పైసెస్ లో ఉన్న గొప్పతనం ఏమిటి అని అంటే అవి తింటే మన లోపల ఉన్న ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎమోషన్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి. అందుకని చూడండి, మిగతా ఏ కంట్రీకి వెళ్ళినా సరే వాళ్ళు స్పైసెస్ ఎక్కువ తినకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే బ్యాలెన్స్ చేసుకోలేరు. అందువల్లే గమ్ముని దేంతో అయినా సరే విడిపోయి సెపరేట్ గా ఉంటారు ఇవన్నీ. కానీ మన దగ్గర వచ్చేసరికి కుటుంబ వ్యవస్థ. ఎందుకు అని అంటే చిన్నప్పటి నుంచి మనకి బాబాయిలు, పిన్నులు, అత్త అందరితో ఉండడం అలవాటు. ఇవన్నీ డిఫరెంట్ నేచర్స్ ఒకే ఇంట్లో ఉంటాయి. ఉండడం వల్ల కొన్నిసార్లు మనకు నచ్చుతుంది, కొన్నిసార్లు నచ్చదు. నచ్చినా నచ్చకపోయినా సమానంగా అంటే కలిసి ఉండాలి అన్నది మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోతుంది. అంటే మనకి ప్రకృతితో కలవడం అన్నది అలవాటు అవడం కోసం ఈ స్పైసెస్ వాడుతున్నాం. అందుకని చూడండి, ఇక్కడ ఐశ్వర్యం దరిద్రాన్ని చూపించినప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే కారం ఎక్కువ తింటే కోపం వస్తుందండి. కారం ఎక్కువ తింటే కోపం వస్తుంది అన్నది అసలు రూల్ కాదు. కారం వల్ల అసలు ఏమవదు, బ్యాలెన్సే అవుతుంది. ఉప్పు ఎక్కువ తినకూడదు. ఉప్పు వల్ల ఇంబ్యాలెన్స్ వస్తుంది లోపల. అందుకే వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇంట్లో ఉప్పు ఎక్కువైతే దరిద్ర లక్ష్మి తాండవిస్తున్నట్టు అని చెప్పి భయపెట్టి మనతో ఉప్పు తగ్గించి తినడం అన్నది నేర్పించడం. ఎందుకంటే ఉప్పు ఎంత ఎక్కువ అవుతుందో అంత లోపల నుంచి ఇరిటేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఆ సోడియం ఏదైతే ఉందో దానివల్ల. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చేసరికి కారం వల్ల ఏమవుతుంది అంటే ఇంబ్యాలెన్స్ అయినవన్నీ బ్యాలెన్స్ అయ్యి ప్రకృతితో కలవడం ఎప్పుడైతే మొదలెట్టామో ఇంక శత్రువు ఎక్కడుంటాడో అంతా ఫ్రెండ్లీవే. అందుకని చెప్పేసి ఆ ప్రకృతిని ఫ్రెండ్లీగా చేసుకుంటే ఏమవుతుంది అంటే నేచర్ ఇస్తున్నవన్నీ కనుక మనం స్వీకరించగలిగితే మళ్ళీ ఎదుగుదల అన్నది మొదలవుతుంది. అంటే మనం ప్రతి దాంట్లోనూ ఏమవుతామంటే చాలా చాలా గొప్పగా ఎదుగుతాం. మనం అనుకున్న దాంట్లో స్థిరపడడం కోసమే కదా ఏ పనైనా చేస్తాం. ఆ స్థిరత్వం అన్నది ప్రత్యంగిరాల్లో వస్తుంది. పైగా చూసింది ఏంటి అంటే మంత్రం చేసినప్పుడు నేను అనుభవించింది ఏమిటి అని అంటే కంటిన్యూటీ అన్నది ఉంటుంది.
అప్పటి వరకు ఏంటి అంటే ఈ రోజు ఎక్కువ పని చేసినప్పుడు నీరసం వచ్చింది కదా, పర్వాలేదు రేపు చేద్దాం అన్న ఉదాసీనత ఉంటుంది చూసారా, అది పోయి ఏమనిపిస్తుంది అంటే ఈ ఒక్క రోజు మాంతే ఇప్పుడు ఇన్ని రోజులు అనుకున్నాను కదా, ఆ రోజుల్లో బ్రేక్ వస్తుంది కదా, రేపు 2 చేసినా ఈ బ్రేక్ అని మాత్రం అనిపిస్తుంది అనమాట. అందుకని ఎలా ఉన్నా సరే చేయగలగడం, దానికి తోడు బోల్డ్ అంత స్ట్రెంగ్త్ అన్నది. ఎందుకంటే మనలో ఎప్పుడైతే ఎమోషనల్ బ్యాలెన్స్ అయిపోయిందో మైండ్ కి బోల్డ్ స్ట్రెంగ్త్ వస్తుంది, హార్ట్ కి బోల్డ్ స్ట్రెంగ్త్ వస్తుంది. అందుకే ప్రత్యంగిర అంటే ఈ అవయవం, ఇప్పుడు సపోజ్ చేయండి మనం పుట్టినప్పుడు కొన్ని అవయవాలను పెట్టి దేవుడు మన ఇక్కడికి పంపించాడు. అవునమ్మా. పంపించిన తర్వాత ఇప్పుడు సపోజ్ మనకు హార్ట్ కి ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అయ్యో చాలా పాడైపోయిందండి అని చెప్పేసి చెప్పారు. అంటే అంత పాడైందని మనకు తెలియదు, చిన్న నొప్పి వచ్చిందని వెళ్ళాం. వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇలా సర్జరీ చేయాలండి అన్నారు. వెంటనే చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత ఏమైంది అని అంటే డాక్టర్ బిల్ ఇస్తాట. ఆ బిల్ ఇచ్చినప్పుడు నిజంగా రియలైజ్ అయ్యాం అనుకోండి, ఒకటి అర్థం అవుతుంది. ఏమిటి అని అంటే నా గుండె, నా దగ్గర ఉన్న గుండె, దేవుడు నాకు పెట్టిన గుండె, ఎప్పటి వరకు అసలు ఏ ప్రాబ్లం లేనప్పుడు నేను ఏమైనా దేవుడికి ఫీజు కట్టానా? మరి నన్ను కొట్టుకుంటున్నా అంటే ఆ గుండె కొట్టుకోవడానికే కదా ఇక్కడ ఫీజు కట్టాల్సి వచ్చింది. అవును అవును కదా. అంటే అప్పుడు మరి చిన్నప్పటి నుంచి కొట్టిస్తున్న గుండెకి నేను అసలు ఆయనకేమి ఇవ్వలేదు కదా. పైగా నేను అడుగుతున్నాను ప్రశ్నలు, నువ్వు నాకు ఇది ఇవ్వలేదు దేవుడా, అది ఇవ్వలేదు దేవుడా రోజు వెళ్ళి. అంటే అర్థం ఏమిటి అంటే మనం ఎలా ఉన్నాము అన్నది ఈ కంపారిజన్ లోనే తెలిసిపోతుంది. ఈవెన్ మన ఇంట్లో నీళ్ల మోటార్ వేసుకున్నాం అనుకోండి, కొన్ని ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఆ మోటార్ కి రిపేర్ అన్నది వచ్చేస్తుంది. ఎందువల్ల అంటే అది అలా చేయడం మొదలు పెట్టేసరికి అందులో రిపేర్. కానీ ఎంత పని చేసినా సరే ఇందులో రక్త ప్రసరణకు గాని లోపల ఎముకలకు గాని వేటికైనా రిపేర్ వచ్చిందా, మీరు వచ్చి బాగు చేయించారు. రిపేర్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం బిల్లు కట్టి చేయించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ దేవుడికి మనం ఏమి ఇవ్వటం లే. అంటే అంత గొప్పగా ఇక్కడ ప్రత్యంగిరాదేవి పూజ చేస్తే ఏమవుతుంది అని అంటే ఆ ఏదైతే రిపేర్ వస్తుంది చూసారా, ఆ రిపేర్ రాకుండా మళ్ళీ దాన్ని ఏం చేస్తుంది అంటే పునర్నిర్మాణం. చిన్నప్పుడు మీరు పుట్టినప్పుడు ఎలా అయితే అది వచ్చిందో మళ్ళీ దాన్ని సేమ్ అలా మార్చగలిగే స్థితి. అందుకే అందులో ఒక మంత్రం లాస్ట్ లో ఉంటుందన్నమాట, ప్రాణగ్రహసి అని. ప్రాణగ్రహసి అంటే ఏంటి అంటే ప్రకృతిలో ఉన్న ప్రాణశక్తి మొత్తాన్ని తీసుకొచ్చి మీ లోపల ప్రవేశపెడుతుంది. ఎప్పుడైతే ప్రవేశపెట్టిందో ఏదైనా ఒక్కొక్క అవయవంలో లోపం ఉన్నా కూడా ఆ లోపం కూడా పోతుంది. ఎప్పుడైతే మీకు అంతా స్ట్రాంగ్ గా ఉందో అప్పుడు మీరు చాలా స్ట్రెంగ్గా ఏది చేసినా సరే అందంగా చేయగలుగుతారు. అంటే ఆ మంత్రం చేయగా మనలో వస్తున్న మార్పులు అయితే నేను గమనించింది అది. ఓకే, ఇప్పుడు అంటే ఈ హోమం చేయడానికి అర్హతలు ఏమైనా ఉండాలా, ఎవరైనా చేయొచ్చు అంటారా? ఎవరైనా చేయొచ్చా అంటే నిజంగా అంటే ఎప్పుడైనా మంత్రబలం ఉపాసన గట్టిగా చేసి ఆ ఉపాసన ద్వారా మనం ఆ శక్తిని సంపాదించుకున్నాక చేస్తే ఆ ఎనర్జీ బాగా పనిచేస్తుంది. లేదు ఇప్పుడు నా కోసమే నేను చేసుకున్నాను అనుకోండి సపోజ్, మరి డే 1 స్టార్ట్ చేయాలి కదా, రోజు ఇంత జపం చేసుకుని అలా హోమం చేసుకుంటూ అక్కడ మనం నుంచోగలిగే స్థితి తెచ్చుకుని ఆ తర్వాత మనం చేసుకోవచ్చు. ముందు మనం ప్రిపేర్ చేసుకోవాలి, కొంత సాధన చేయాలి, చేస్తే అప్పుడు ఫలితం బాగుంటుంది. కానీ ఇప్పుడు మీరన్నట్లు ఈ సాధన చేయడం కానివ్వండి, ఈ ఉపాసన మంత్రం తీసుకోవడం కానివ్వండి, జపం ఏమీ చేయట్లేదు. అంటే ఎవరి ద్వారానో డబ్బులు ఇచ్చి మనము ఆ హోమంలో పార్టిసిపేట్ చేస్తున్నాం. అప్పుడు నిజంగా మనం ఎలా ఉన్నామో అలానే ఉంటాం, కాకపోతే మన చేత వారు చేయిస్తారు. మరి ఫలితం ఎలా ఉంటుందంటే ఆ మంత్రం చేసిన వాళ్ళ బలం ఎంత ఉందో అంత ఫలితము దాన్ని బట్టి మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఒక్కసారి మనం హోమం చేయించుకుంటే ఎన్ని రోజుల్లో మనకు ఆ ఫలితం రిజల్ట్ అనేది కనిపిస్తుంది అంటారమ్మా? అంటే మన ఒకటి ఈ రిజల్ట్ అన్నదాన్ని ఎప్పుడు కర్మ ఆ కర్మని బట్టి ఉంటుంది, కానీ తప్పకుండా రిజల్ట్ అయితే ఉంటుంది. అది మీరు తీసుకోవడాన్ని బట్టి కూడా ఉంటుంది. ఏమిటి అంటే మనకి రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది, అందులో ఏ సందేహం ఎందుకు లేదు. అంటే తంత్రశాస్త్రం ప్రకారం మీరు చూడండి, మిగతాది ఏదైనా సరే మనకు ఆకలిస్తే మనం తింటేనే మన కడుపు నిండుతుంది. నాకు నీరసంగా ఉందండి అని నేను అడిగినప్పుడు మీరు నా ఎదురుగుండా కూర్చుని తిన్నారనుకో, నేను చూస్తే నా కడుపు నిండుతుందా? నేను తింటేనే. కానీ ఇక్కడ మంత్రం అలా కాదు, మీకోసం
నేను చేసినా సరే ఫలితం మీకు వస్తుంది. ఆ టెక్నిక్ ఏదైతే ఉందో దాన్నే తంత్ర అన్నారు. ఇక్కడ ఖచ్చితంగా ఎనర్జీ అన్నది మీకు వచ్చి తీరుతుంది. ఫలితం అన్నదాన్ని ఏంటి అని అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఫలితం అంటే వచ్చేస్తుంది. కానీ అక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే సాటిస్ఫాక్షన్ లేకపోతే నాకు రాలేదేమో అనిపిస్తుంది తప్పితే దేవుడు ఖచ్చితంగా మనం ఏది అడిగితే, ఎందుకంటే తల్లి తండ్రి చూడండి ఏమిటి అంటే మనం అడిగింది వాళ్ళు అది కాదమ్మా అని చెప్పినా సరే మనకి ఇవ్వడానికి వాళ్ళు ట్రై చేస్తారు, అంటే వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా. అదే విధంగా దేవుడి దగ్గర అన్ని ఉన్నాయి, ఖచ్చితంగా అయితే రిజల్ట్ ఉంటుంది. అది ఎంత ఇమ్మీడియట్ అన్నది మనం ఎంత బాగా స్వీకరించామో అన్నదాన్ని, ఎందుకంటే యద్భావం తద్భవతి, మన స్వీకరణని బట్టే ఉంటుంది తప్ప రిజల్ట్ అయితే ఇమ్మీడియట్ గానే ఉంటుంది, అందులో సందేహం ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు ఈ హోమాలు ఇవన్నీ కూడా మనకు విశేషంగా ఎప్పుడైనా చేసుకోవచ్చు, కొన్ని రోజుల్లో కొన్ని తిథుల ప్రకారంగా చేస్తే విశేషమైన ఫలితం అంటారు. అలా ఈ హోమం చేయాల్సిన తిథులు ఏమైనా ఉన్నాయా? ఏ హోమానికైనా నిజంగా చెప్తే మంచి అంటే అన్ని రోజులు మంచి రోజులే మంచి పని చేయడానికి. చెడ్డ పని చేయడానికి అయితే ముహూర్తాలు ఉండాలి. మంచి పని అన్నప్పుడు అసలు ముహూర్తమే ఎక్కర్లే. అందులో పూజ ప్రతిరోజు చేసుకోవచ్చు. కానీ మంచి తిథులు అంటే ఎనర్జీ అంటే ఆ మిగతా రోజుల కంటే ఎక్కువ ఎనర్జీ వచ్చే రోజులు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే చంద్రమానం ప్రకారం చంద్రుడు స్థితి ప్రకారం మన మనస్సు ఎంత నిశ్చలంగా ఉంటుందో అంత బాగా ఎనర్జీ మన లోపలికి వస్తుంది. కాబట్టి అలాంటి తిథులు చెప్పుకోవాలి అంటే ఒకటి అష్టమి, ఏ అష్టమి అయినా పర్వాలేదు, అది బహుళ అష్టమి అవ్వచ్చు లేదా శుద్ధ అష్టమి అవ్వచ్చు, నవమి ఈ 2 నవములు, చతుర్దశి అంటే పౌర్ణమి ముందు ఒక చతుర్దశి వస్తుంది, అమావాస్య ముందు ఒక చతుర్దశి వస్తుంది, మళ్ళీ పౌర్ణమి అమావాస్య. ఈ 6 తిథులు నెలలో అయితే చాలా 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 బెస్ట్. ఎందువల్ల అంటే ఆ తిథుల్లో మన మనసు ఎటువైపు వెళ్ళిపోతుంది అంటే మనకు బోల్డ్ అండ్ డీవియేషన్స్ ఉంటాయి, నార్మల్ హ్యూమన్స్ కాబట్టి బోల్డ్ అండ్ అట్రాక్షన్స్ అన్ని ఉన్నాయి మనకి. ఆ ఉన్న స్థితిలో కూడా ఆ శక్తిని బాగా తీసుకోగలిగిన తిథులైతే ఈ 6. పూజకి ఏ పూజకైనా సరే లేదు అంటే అన్ని రోజు అంటే రోజు చేసుకోవడం ద్వారా నిశ్చలత్వం ఎలాగైనా వస్తుంది, అది సాధన అవుతుంది. కాకపోతే ఎప్పుడైనా స్పెషల్ గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ 6 తిథులు చాలా మంచివి, ఉత్తమమైన తిథులు. నిజం ఈ హోమం చేయించుకోవాలనుకున్నప్పుడు నియమాలు ఏమైనా పాటించాలంటారు? అంటే కొన్ని వ్రతాలు ఇలాంటివి చేసుకుంటున్నప్పుడు ఒక రోజు ముందు నుంచే మనం కొన్ని నియమాలు జాగ్రత్తలు తీసుకోవాలంటారు కదమ్మా, దీనికి అలాంటివి ఏమైనా అవసరం అంటే మీరు చేయాలి అనుకున్నప్పుడు మనస్సు అన్నది చాలా చాలా ఎలా అంటే మా గురువు గారు చెప్తారనమాట, శరీరానికి ఎన్ని నియమాలు పాటించినా ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా అంటే రోజు 24 hours స్నానం చేసేసి తడి బట్టలు కట్టుకుని కూర్చుంటే దేవుడు రాడు. దేవుడి మీద మనకి ఏముండాలి అంటే మనస్సు లగ్నం చేసి ఉండాలి. అది మనకి ఎగ్జాంపుల్ కూడా ఏమీ లేదు. ఒక గుడికి వెళ్ళాం అనుకోండి సపోజ్, అంటే మన మనసు లగ్నంగా ఉందా దేవుడి మీద లేదా అని మనం టెస్ట్ చేసుకోవడానికి, వేరే వాళ్ళకి మనం ఏం నిరూపించక్కర్లే, నన్ను నేను టెస్ట్ చేసుకోవాలి కదా. అలా చేసుకోవాలి అనుకున్నప్పుడు జనరల్ గా ఏంటి అంటే దేవుడి మీద ప్రతి ఒక్కరికి ఇష్టం కాబట్టే గుడికి వెళ్తాం, ఇష్టం లేకపోతే మనం గుడికి వెళ్ళాం. మనకి ఇష్టమైనప్పుడు ఏంటి అంటే మనం ఇప్పుడు మీ ఇంటికి నేను వచ్చాను అనుకో, మీరంటే నాకు ఇష్టం అయితే నేను ఎలా ఉండాలి, మీ ఇంటికి మీకోసమే వస్తాను కదా, అప్పుడు మీకోసమే వచ్చినప్పుడు మీతోనే ఉండాలి. అప్పుడు నేను ఎవరితో ఉండాలి, గుడికి వెళ్ళినప్పుడు దేవుడితో ఉండాలి. అవును, ఆ దేవుడితో ఉన్నంతసేపు బాగుంటుంది కదా. ఈ లోపల మనం లైన్ లో వెళ్తున్నప్పుడు మధ్యలో ఎవరో మన ముందు వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి ఇద్దరు కలిసి, అంటే అక్కడ వాలంటీర్లు వెళ్ళిపోండర్రా అని అంటారు, వీళ్ళేమో ఎంత దూరం నుంచి వచ్చాను దేవుడిని చూడనా అంటారు. ఈ డిస్కషన్ లో గొడవ అయింది. గొడవ అయ్యేసరికి చాలా మంది ఏమవుతారు అంటే అక్కడ డీవియేట్ ఆ గొడవను చూస్తూ ఉంటారు. అవును, మీరు చూస్తే. కానీ మనకి దేవుడు ఏ అవకాశం ఇచ్చాడు, నీకు దేవుడు అంటే ఇష్టం అవడం వల్ల దేవుడు కొంచెం సేపు చూస్తావు కదా అని ముందేదో మాయ పెట్టాడు. నువ్వు మాయను చూస్తూ ఉండిపోయి ఎవరిని చూడలేదు, స్వామిని చూడ. అప్పుడు దేవుడి కోసం వచ్చానని బయటకు వచ్చి ఏం చెప్తారు, అక్కడ వరకు బాగా వెళ్ళామంటే వాళ్ళు ఎవరో నన్ను డిస్టర్బ్ వాళ్ళెవరూ నన్ను డిస్టర్బ్ చేయలేదు. ఎవరు నన్ను డిస్టర్బ్ చేశారు, నన్ను నేనే డిస్టర్బ్ చేసుకున్నా. ఎందుకు అంటే దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు, ఆ అవకాశాన్ని అందుకోలేకపోయినా. అప్పుడు అక్కడ చూడండి పాజిటివ్ గా థింక్ చేస్తే మన ముందు గొడవ ఏంటంటే మీకు బోల్డ్ అంత అవకాశం వచ్చింది ఎక్కువసేపు చూడడానికి.
అది కనుక మీకు అర్థమైతే ఎంతో బాగుంటుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ అమ్మా, బద్రీనాథ్ అని ఉంది కదా, కేదార్నాథ్ బద్రీనాథ్. మేము చార్ధామ్ అంతా చూసుకుని బద్రీనాథ్ కి వచ్చాం. వచ్చేసరికి ఏమైంది అంటే సడన్ గా చాలా పెద్ద లైన్ ఉంది లోపలికి వెళ్ళడానికి. ఒక సెక్యూరిటీ వాళ్ళు ఒక ఆయన ఉన్నారు అక్కడ ఉండి ఆవో ఆవో అన్నారు. ఆవో అంటే వెళ్ళిపోతే లైన్ కాకుండా ఏంటి ఎందుకు తీసుకెళ్లారో తెలుసు, పైకి వెళ్ళాం. పైకి వెళ్ళేసరికి ఏమైంది అంటే అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అందరినీ గెంటేస్తున్నారు. గెంటేస్తూ ఉంటే ఒక ఆవిడ చాలా ఎందుకో తెలియదు అసలు విపరీతంగా ఎనర్జీలా చేసి చాలా ఏడ్ చేసి అందరినీ తోసేసి, మేము కింద నుంచి ఇంత పైకి వచ్చాము, అన్ని కొండలను ఎక్కితే ఏ కొండ మీద కూడా స్థిమితంగా మమ్మల్ని చేసుకోనివ్వరా అని చెప్పేసి చాలా గట్టిగా ఏడ్ చేసింది. ఏడ్ చేసేసరికి వాళ్ళు ఏం చేశారు అంటే, ఎందుకు ఏడుస్తున్నా అంటే, చూడు ఆ చిన్న పిల్లలు కూడా ఎక్కొచ్చారు, పిల్లల్ని కూడా నువ్వు ఎక్కించవు అంటే అసలు దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడు అని అంటే అమ్మా, అక్కడ 10 మంది పిల్లలే ఉన్నారు. ఆ 10 మంది పిల్లల్ని మా పాప ఉంది, ఇంకా 9 మంది ఉన్నారు. మొత్తం 10 మంది పిల్లల్ని వాళ్ళు గర్భగుడిలోకి తీసుకెళ్లారు. తీసుకెళ్లి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గర్భగుడి ముందు ఆ పిల్లల్ని బయటకు తీసుకొచ్చే వరకు నుంచోబెట్టారు. ఎంత అంటే అంతకు ముందు ఏంటి అంటే, మేము చార్ధామ్ యాత్ర చేసినంతసేపు ఈయనకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి, అందులో 10 విగ్రహాలు ఉంటాయి, 10 దేవతలు ప్రతిష్ఠ చేసినవి, ఆ 10 దేవతలు ప్రతిష్ఠ చేసినవి ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏంటి అని అంటే 10 చూడడానికి అవదు ఒకే ట్రిప్ లో, అక్కడ తోసేస్తూ ఉంటారు, మీరు ఒకటే చూడాలి, ఏదో ఒక దాని మీద ఫోకస్ చేయండి, ఏదో ఒక దాని ఫోకస్ చేయండి అని చెప్పారు. చెప్తే అస్తమాను ఫోన్ చేసి చెప్తుంటే నేను చెప్పా, హాయిగా మీరు మంత్ర జపం చేసుకోండి, ఈ ఫోన్ అసలు వినొద్దు, ఎందుకు అంటే ఎవరికి దేవుడు ఎలా అవకాశం ఇస్తాడో తెలియదు అని చెప్పేసి ఫోన్ మాట్లాడకుండా మీ జపం మీరు చేసుకోండి, ఇంత మంచి కొండలు ఎక్కుతున్నారు అని చెప్పి కరెక్ట్ గా అయిపోయి అందులోకి వెళ్ళేసరికి అంతసేపు నుంచోవడం వల్ల 10 ఒకసారి చూడగలిగాం కదా. అంటే దేవుడు మనకి ఎలా ఇస్తాడో తెలియదు, అంటే ప్రతి ఇండివిజువల్ కి డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి ఆ ఇచ్చిన దాన్ని మనం తీసుకోవాలి అంటే జస్ట్ ఏం లేదు, దాని మీద మనకు మనస్సు ఉండాలి, ఆ ఫోకస్ పెట్టాలి అంతే. అంతేకాని ఇక్కడ జరిగిన గొడవ మీకు సంబంధం లేదు, ఏది మీకు సంబంధం లేదు, మీరు వెళ్ళింది ఎందుకు అదొక్కటి మర్చిపోకూడదు. ఆ ఒక్కటి మర్చిపోకపోతే తిరుపతిలో అయినా సరే వెంకటేశ్వర స్వామిని 1/2 గంట కంటే ఎక్కువ చూడొచ్చు, లేదంటే 2 నిమిషాల్లోనే మనం ఏం చేస్తారు అంటే తోసేస్తారు. అదొక్కటి గుర్తించుకుంటే చాలు. తిరుపతి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ వెంకటేశ్వర స్వామికి మీకే అనుబంధం, మిగతా అన్ని మీకు సంబంధం లేదు. ఆయన కనుక మీకు అనుగ్రహం ఇచ్చాడు అనుకోండి, ఇంకే గ్రహం పనిచేయదు అక్కడ. కాబట్టి ఆయన అనుగ్రహం పొందాలి అంటే ఆయన మీద మాత్రమే లైన్ దృష్టి పెట్టుకుని వెళ్తే చాలు. ఏమిలే అందరూ గోవిందా గోవిందా అని పైకి అరుస్తూ ఉంటారు, అదేదో మనసులో మనం గోవిందా అనుకుంటూ వెళ్తే చాలు లైన్ లో, మిగతావన్నీ చెయ్యొద్దు. అక్కడ మీకు ఖచ్చితంగా మిమ్మల్ని మీరే చూసుకోండి, అందరికంటే ఎక్కువ అవకాశం వస్తుంది. కానీ ఏంటంటే మళ్ళీ వీళ్ళందరికంటే నాకు ఎక్కువ అవకాశం రావాలి, ఇవన్నీ కాదు, పూర్తి కాన్సన్ట్రేషన్ ఆ స్వామి మీద పెడితే చాలు. ఆ ముందు గొడవ జరిగినా దాన్ని మనం పాజిటివ్ గా తీసుకోగలిగి, ఈ గొడవతో మీకేం సంబంధం, అసలు మీకు దేవుడితో కదా సంబంధం, అదొక్కటి గుర్తించే స్థితి, ఆ స్థితి మాత్రం మనకు ఖచ్చితంగా వస్తుంది ఏ పూజ చేసినా సరే. అందుకని రోజు పూజ చేసుకోమని మన పెద్దవాళ్ళు, అట్లీస్ట్ మీరు పూజ చేయలేకపోయారు, ఒక దీపం పెడితే చాలు ఇంట్లో, ఆ వెలుగే మన ఇల్లంతా హాయిగా ఉండడానికి అవకాశం ఇస్తుంది. ఏం బయటకు వచ్చే ముందు దీపం పెట్టి వచ్చేస్తాం, అంతే అంతే. చాలా చక్కటి ఉదాహరణ. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉదాహరణతో ఒక మంచి క్లారిటీ వస్తుంది. అంటే మనం ఏం చేసినా కూడా భక్తి శ్రద్ధలు ప్రధానం, అక్కడ ఇది చేస్తున్నాము అనే విధానం ముఖ్యం కాదు, అంతే. ఎందుకు అంటే పూజ ఎందుకు చేయాలి, చాలా మంది పిల్లలకి అసలు డౌట్, ఇప్పుడు ఎవరికి ఇష్టం లేదు కూడా, ఎందుకు తల్లికే క్లారిటీ లేదు, అంటే ఇప్పుడు తల్లులకే క్లారిటీ లేదు. అలాంటప్పుడు పిల్లలకి వాళ్ళు చెప్పాలి కదా, తల్లి తండ్రి మనకే లేనప్పుడు మనం ఇంకోళ్ళకి ఎలా చెప్తాము, పూజ ఎందుకు చేస్తాను అని ప్రశ్నించినప్పుడు మీకు ఒకసారి ఏంటంటే ఒక ఫ్రూట్ ఎవరైనా తెచ్చి, ఇప్పుడు నేను తెచ్చి మీకు ఒక ఫ్రూట్ ఇచ్చాను అనుకోండి, ఆ ఫ్రూట్ ని తీసుకెళ్లి మీరు బ్యాగ్ లో ఏం చేస్తారు, పెట్టేస్తారు, నార్మల్ గా పెడతారు, గుర్తుందా తింటారు, మీ పని అయిపోయింది, గుర్తు లేదా, మళ్ళీ ఎప్పుడో ఆ బ్యాగ్ చూసినప్పుడే మీకు గుర్తొస్తుంది, అంతే. కానీ అదే ప్రసాదం అని పట్టుకొచ్చి గుడి నుంచి మీకు ఇచ్చాను అనుకోండి, మీరు బ్యాగ్ లో పెట్టి అలా వదులుతారా, ఫస్ట్ ఆ ప్రసాదం మీ చేతిలోకి రాగానే దాన్ని తీసుకుంటారు, కళ్ళకు అద్దుకుంటారు, లోపల వేసుకుంటారు, ఆ తర్వాత మీరు లోపల పెట్టుకుంటారు. మరి ఫ్రూట్ కి ప్రసాదానికి ఏమిటి డిఫరెన్స్,
ఇది స్వామి దగ్గర పెట్టి తీసుకొచ్చారు. ఇది తీసుకొచ్చింది. అంటే అర్థం ఏమిటి అంటే మీరు ఒకసారి చూడండి, మంచినీళ్ళ బాటిల్ ఇక్కడ పెడితే అది బాటిలే, కానీ ఆ బాటిల్ పెట్టుకెళ్ళి స్వామి దగ్గర పెట్టాము అంటే అదేమవుతుంది అంటే తీర్థం అవుతుంది. అదే ఫ్రూట్ అంటే ఇక్కడ మీకు నార్మల్ ఫ్రూటే, కానీ దాన్ని పట్టుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టగానే అదేమవుతుంది ప్రసాదం అవుతుంది. అదే విధంగా నేను అన్నది అక్కడికి వెళితే ఏ పరమాత్మతో ఎప్పుడైతే అంటే ఈ ప్రసాదాలు ఈ ఫ్రూట్లు లేకపోతే ఈ అంటే నీళ్లు ఇవే అయినప్పుడు నేను అన్నది కనుక అక్కడికి వెళ్ళింది అనుకోండి, మన జీవితానికి ఏమొస్తుంది పరమార్థము అన్నది వస్తుంది. అంటే నేను ఎందుకు వచ్చాను, అసలు నేను ఏం చేయాలి అంటే జీవితానికి ఒక అర్థం వస్తుంది. ఆ అర్థాన్ని ఇచ్చేది ఎవరు అంటే భగవంతుడు. నీళ్ళు ఎలా అయితే తీర్థంలా మారాయో నేను అన్నది ఒక అర్థంతో బతికేటట్టు చేసేది దైవత్వం. అంటే దేవుడికి ఎందుకు పూజ చేస్తున్నాను అంటే అందుకు చేస్తున్నా. మరి ఇప్పుడు ఒక రకంగా చూస్తే చాలా వరకు పూజ తెలిసి చేసినా తెలియక చేసినా ఒకందుకు ఒక 100లో 80% మంది పూజలు ఆరాధనలు చేస్తున్నారమ్మా. అందరూ ఈ సార్థకత మీరన్న ఈ జీవిత పరమార్థాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అంటే మనం ఏది కావాలంటే దేవుడు అదే ఇస్తాడు. నేను ఏది కోరితే అందుకే చెప్తారు కదా, నువ్వు ఎలా కావాలంటే నేను అలాగే కనిపిస్తానని భగవద్గీతలో కృష్ణుడే చెప్తాడు కదా. అది నేను ఏది కోరుతున్నానో అదే వస్తుంది. అందులో కూడా జీవిత పరమార్థం ఉంది. మీరు చూస్తే ఇప్పుడు చూడండి, చాలా మంది నాకు మంచి జాబ్ కావాలంటారు, ఆ జాబ్ లో హాయిగా సెటిల్ అయ్యి మంచిగా ఎదుగుతున్నారు కదా. కొంతమంది నాకు పిల్లలు కావాలంటారు, వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు, అంటే వాళ్ళ పరమార్థం అదే. కానీ లాస్ట్ డెస్టినీ ఏంటి అని తెలుసుకోవాలనుకున్న వాడికి వీటన్నిటితో పాటు ఆ లాస్ట్ డెస్టినీలో కూడా ఉంటాడు. కానీ మనం ఏంటి ఈవెన్ అక్కడి వరకు దేవుడి వరకు కూడా కాదు, చదువుకున్నప్పుడే మీరు చూడండి, ఎందుకు బాబు చదువుకుంటున్నావు అని అడిగారు అనుకో ఎవరైనా, నాకు ఉద్యోగం వస్తుందని మంచిగా అంటారు. అంటే వాడి డెస్టినీ ఉద్యోగం మాత్రమే. మళ్ళీ ఉద్యోగం వచ్చాక ఏమిట్రా అంటే నేను ఒక కారు కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఇవన్నీ. అందుకే ఆయన ఏం చెప్పాడు, పని చేయి ఫలితం ఆశించకు. మనం ఎప్పుడైతే రిజల్ట్ చెప్పేశామో దేవుడు ఇవ్వాలనుకున్నది ఎవరు తీసుకోవట్లేదు. అంటే నన్ను నేనేం చేసుకుంటున్నా, లిమిట్ తగ్గించేసుకుంటున్నాను. ఆ తగ్గించుకోకుండా ఉంటే చాలు. అంటే మనం ఏమీ లేకుండా నార్మల్ గా నీళ్లు అవి ఎందుకు అలా అయ్యాయంటే వాటికి ఇంకో ఆలోచన ఏం లేదు, చక్కగా వెళ్ళి అక్కడ ఉన్నాయి వాటిని తీర్థంగా మార్చేశాడు. మనకు ఒక ఆలోచన ఉంది కదా, నాకు ఇప్పుడు ఇంకో సమస్యలు ఒకదాని తర్వాత ఓళ్ళండి. ప్రతిదీ దేవుడికి చెప్పడం వల్ల మనం తగ్గించుకుని ఆ వ్యాపక చైతన్యంగా మనం వ్యాపించలేకపోతున్నాం. లేకపోతే ఇవి కూడా విశ్వవ్యాపక చైతన్యాలే. ఇక్కడికి మనం వచ్చింది ఎందుకు అంటే అమ్మవారిని చెప్పారు, శిష్ట పూజిత అంటే అర్థం ఏమిటి అంటే మీకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉందనుకోండి, దాంట్లో ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది, వస్తే క్యూఏ టీమ్ అని టెస్టింగ్ టీమ్ అని మళ్ళీ మామూలుగా ఏంటంటే ప్రోగ్రామింగ్ టీమ్ అని ఇలా డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి. ఆ టీమ్స్ కి ఏం చేస్తారు వీళ్ళు, మాడ్యూల్స్ కింద చేసి చిన్ని ముక్కలు అందరికీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇన్ని ముక్కలు కలిపేసి ఒక ప్రాజెక్ట్ అని చెప్పి ఎవరికైతే ఇవ్వాలో క్లయింట్ కి ఇస్తున్నారు. అదే విధంగా అమ్మవారు మనందరినీ ఇక్కడ ఎందుకు పుట్టించింది అంటే మీకో పని, నాకో పని, ఆయనకో పని, ఆయనకో పని, అలాగే ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి ఒక పని. అంతేకాకుండా మనుషులకే కాకుండా చెట్లకి, పక్షులకి, జంతువులకి అన్నిటికీ తలో పనితో ఈ భూమి మీద పుట్టించింది. పుట్టిస్తే మన పర్పస్ మనం ఎప్పుడు తెలుసుకున్నామో అప్పుడు ఏమవుతుంది, తెలుసుకున్నందరూ ఒక చైన్ లా మారి ఎవరికి ప్రాజెక్ట్ అప్ చెప్తున్నారు, అమ్మకి అప్పు చెప్తున్నారు. అంటే ఆ పెద్ద ప్రాజెక్ట్ లో చిన్న ముక్కలం మనం. అందువల్ల ఇక్కడ ఒకరితో ఒకరు కంపేర్ చేసుకోకూడదు. మీ పని మీదే, నా పని నాదే. మన ఇద్దరి పనులు కలిస్తేనే ప్రపంచానికి జ్ఞానం వస్తుంది. అది అర్థమయ్యేటట్టు కనుక అయితే మనందరం విశ్వవ్యాపక చైతన్యాలు. అసలు ఇలా ఉండక్కర్లే, బోళ్ళంత బాగా ఎదగచ్చు. అందుకే ఏమన్నారు, సమానాధిక వర్జిత. మన అంతర్ముఖంగా దేవతను ఎప్పుడైతే చూడగలుగుతామో ఆవిడతో సమానంగా మనం ఉండగలుగుతాం. కానీ చాలా కష్టమైన పని, అది కష్టమైన పని. ఆ కష్టమైన పని కాబట్టే మన ఋషులు మునులు ఏం చేశారు అని అంటే మనకు పూజా విధానం, దాన్ని ఉపాసన అని పెట్టారు. ఆ ఉపాసనలో ఏంటి అంటే 5 అంగాలు ఉంటాయి. ఆ 5 అంగాలు ఏంటి అంటే మనలో ఉన్న 5 తన్మాత్రలను మార్చుకోవడం. ఈ 5 తన్మాత్రలు ఎప్పుడైతే తృప్తి చెందుతాయో అప్పుడే మనం వ్యాపక చైతన్యాల కింద మారుతాం. అందుకని అందరూ పూజ అన్నదానికి మనకు ఫస్ట్ అంటే ఈ దేశంలో మొదట ఉండేది ప్రిఫరెన్స్.
అది మనం స్లోగా మార్చుకోవడం వల్ల ఏమైంది అని అంటే మన పనులు తర్వాత పూజ అనుకుంటున్నాం. కానీ ఈ పనైనా సవ్యంగా అవ్వాలి అంటే మనం ఆ పూజ చేస్తే టైంని ఎలా వాడుకోవాలి అన్న క్లారిటీ వస్తుంది. ఎందుకంటే కాలమే దైవం యొక్క స్వరూపం కాబట్టి అది అర్థమైతే మనం చాలా బాగా మనం ఆ విధానంలో వెళ్ళాలి అన్నదే ఋషులు మునులు. ఈవెన్ ఈ రోజు నేను ఒకటి విన్నాను కూడాను, ఏమిటి అంటే ఒక ఇంటికి అట్లీస్ట్ ఒక వేదం చదువుకున్న వాళ్ళు ఉండాలి. ఎందుకు అని అంటే అవి ఎప్పుడైతే వేద మంత్రాల్లో ఉన్న అర్థాలు మనకు అర్థమయ్యాయో అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు జ్ఞానం ఇస్తారు కదా. కానీ వేదం అందరూ చదువుకోదగినదేనా అమ్మ? వేద బ్రాహ్మణులు మాత్రమే అన్నది ఏం లేదా? వేదం అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఆవిడ సృష్టి కదా. ఏమన్నారు, తొడల నుంచి వైశ్యులు వచ్చారు, భుజాల నుంచి. అంటే వాళ్ళు చెయ్యాల్సిన పనికి ఆ శక్తి కావాలి కాబట్టి ఆ శక్తి ఇచ్చి బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడే బ్రాహ్మణుడు. అంటే బ్రాహ్మణుడు అంటే కులవని కాదు, ఎవరికి జ్ఞానం ఉంటుందో వాళ్ళు బ్రాహ్మణులు అవుతారు. క్షత్రియులు అంటే ఏంటి, ధనుర్బాణాలు అన్ని స్వీకరించి అంటే యుద్ధం చేయగలిగే వాళ్ళకి భుజాల్లో బలం ఉండాలి ఏది చేయాలన్నా. ఇంకా వైశ్యుడు అనేసరికి ఆకర్షణ, తొడల్లోంచి వచ్చాడు. అందుకే ఏమిటి అంటే ఆయన మాటలతో మనం మైమరిపింపజేసి ఆయన వ్యాపారం చేయాలి కదా. ఇంకా శూద్రుడు అంటే సేవ చేసే వాళ్ళందరూ శూద్రులే, సేవకులు. కొంతమందికి సేవ చేయడం ఇష్టం ఉంటుంది. ఇప్పుడు తిరుపతి వెళ్ళి 3 మంది సేవ చేస్తారు కదా, ఆ సేవ అది అందరూ చేయలేరు కదా. చేయగలరు, అవకాశం కూడా అవకాశం రాదు, చేయలేరు, చాలా సార్లు చేయలేము కూడా. అవును. ఎందుకంటే అది చెయ్యాలన్నా కూడా చాలా క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ ఉంటేనే చేయగలం. అలా దేనికదే కష్టమైన పని. కాబట్టి వేదం అన్ని ఎందుకు చెప్పారు అంటే ఆ వేద మంత్రాల్లో మనం ఎలా ఉండాలి అన్నది చెప్పారు. ఈవెన్ చండీ సప్తశతి చదవండి, లలితా సహస్రం చదవండి, ఏదైనా సరే మనలో లోపాలను ఎలా తొలగించుకోవాలన్నదే ఇక్కడ ఉంది. మళ్ళీ మనం ఎలా మారుతున్నాం, మనలో లోపాలు తొలగించుకుని ఆ గొప్ప ఏంటి అంటే దహరాకాశ రూపిణి, మహతి మేర్ నిలయ, ఇవన్నీ ఏంటి అంటే ఆవిడ అంత గొప్పది అని చెప్తున్నాం. అంత గొప్ప క్వాలిటీస్ అన్ని ఎవరిలో అంటే ఆ లక్షణాలన్నీ మన లోపలికి తెచ్చుకోవడానికి చేస్తున్నదే పూజ. మనలో లోపాలను తొలగించుకుని ఎప్పుడైతే తెచ్చుకున్నామో మనం ఏ చైతన్యం కింద మారుతాం, అదే వ్యాపక చైతన్యం. వ్యాపక చైతన్యం అంటే ఈ శరీరం ఇలా పెరిగిపోయారు అదంతా కాదు. ఏమిటి అని అంటే మన ఆలోచనల్లో మార్పు. చిన్న ఆలోచనలు ఏంటి అంటే రేపు ఏమైపోతుందో అని ఆలోచన. అలా కాకుండా పెద్దగా థింక్ బిగ్ అంటారు కదా, మీరు ఎంత బాగా థింక్ చేస్తే అంత గొప్ప అవుతారు. ఆ ఆలోచన అన్న విధానం పెద్దదవ్వాలి అంటే వదిలేయాల్సింది చిన్నది. అది ఏమిటి అంటే స్వార్థం. నేను అన్నంతసేపు ఇంతే ఉంటాం. మనకి ఎప్పుడు ఒకటే వచ్చమ్మా, తీసుకోవడం కానీ ఇవ్వడం కూడా రావాలి. నిజం. ఆ ఇవ్వడం అన్నది ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో. ఎందువల్ల అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, మనం ఒక గుడికి వెళ్ళాం, దండం పెట్టుకున్నాం, లేకపోతే ఏదో హోమం చేసుకున్నాం. ఈ హోమంలో నాకు ఈ ఫలితం కావాలని దండం పెట్టుకున్నాం. అది మనకు నచ్చినట్టు రాలేదు. సపోజ్ రాకపోతే వెంటనే మనం ఏమంటాం, దేవుణ్ణి నీకు ఇన్ని పూజలు చేశాను, ఇన్ని వ్రతాలు చేశాను, నువ్వు నాకేం చేసావు. అసలు అలా అడగకూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుణ్ణి మనం అడగకూడదు. ఎందుకంటే ఈ మాట మాట్లాడానంటే దేవుడే కారణం. అంటే ఆ ప్రశ్న వేశానన్నా కూడా భగవంతులో శబ్దం ఎవరి వల్ల వచ్చింది, వసిన్యాది వాగ్దేవతల వల్లే వచ్చింది. లేకపోతే మోగదాని కింద ఉంటే అడగకపోతుంది కదా క్వశ్చన్. అంటే మైండ్ తో కూడా అడుగుతాం మనం. అంటే ఆలోచన ఎవరు ఇచ్చారు, దేవుడే ఇచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే అన్ని మనం ఏమిటంటే దైవత్వాన్ని నింపుకుంటే గొప్పగా ఎదుగుతాం, రాక్షసత్వాన్ని నింపుకుంటే అంతే ఉండిపోతాం. ఫస్ట్ రాక్షసత్వం అంటేనే స్వార్థం, నేను తప్ప ఇంకోటి ఏదీ లేదు. అదొక్కటి వదిలేయాలి. అది వదిలేస్తే మనం ఎంత బాగా ఎదగచ్చు అన్నది మనకే అర్థం అవుతుంది. అంత బాగా ఎదుగుతాం అన్నమాట లైఫ్ లో. అవన్నీ ఎవరి వల్ల వస్తాయి అంటే పూజ వల్లే వస్తాయి. మనకి పెట్టిన పూజా విధానంలో అంత సైన్స్ ఉంది. కాకపోతే ఏమిటి అంటే చేస్తే తప్ప ఎవరో చెప్తే ఏమనిపిస్తుంది, ఇవన్నీ ఉన్నాయా అనిపిస్తుంది. మీరు చేసి అనుభవించారు అనుకోండి, మీరు అలా మాట్లాడలేరు.
అది మన సొంత అనుభవం కాబట్టి అందుకని మీ అనుభవంకి మీరు తెచ్చుకోవాలి, మీరు ఎప్పుడు తెచ్చుకోవాలి. అందుకని పూజ వేరే వాళ్ళతో చేయించదా అంటే మనకు కొంత శక్తి కావాలి కాబట్టి వేరే వాళ్ళతో చేయించవచ్చు, కానీ ఎప్పుడు అన్నిటికంటే బెస్ట్ నాకు నేను చేయడమే. మనని మనం అట్లా సిద్ధం చేసుకోవాలి. దానికి చాలా టైం పడుతుంది. ఓపికతో మనం అంటే మధ్యలో ఆపకుండా. చాలా మంది చేస్తున్న పని అదే, ఫలితం రాలేదను లేకపోతే ఎంత చేసినా ఇంకింతే కదా అనే ఆలోచనతో మధ్యలో ఆపేస్తుంటాం. అలా చేయకుండా కానీ కొన్ని మన కర్మలను బట్టి కూడా మధ్యలో ఇలాంటి ఆటంకాలు వచ్చి ఆపేయటం లాంటివి అవుతుంటాయి కదమ్మా. మరి అలాంటప్పుడు మనం ముందుకెళ్ళాలంటే మన ఆలోచన ఒకే ఒక్కటి మార్చుకోవాలి. రిజల్ట్ బేసిస్ కాకుండా మనం పని చేస్తూ ఉంటే, ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక త్రాసు ఉందమ్మా, ఇందులో ఏంటంటే అహంకారం, భయం ఇలాంటివన్నీ ఉన్నాయి, కర్మలు అని. ఈ త్రాసుకు వచ్చేసరికి ఏముంది అని అంటే గొప్పతనం, స్వార్థం లేకుండా ఉండడం, భూమికి లోక సంస్థ సుఖనో మంచి క్వాలిటీస్ అన్ని ఇందులో ఉంటాయి. అంటే అహంకార రహితంగా ఉండడం, ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మీరు పూజ చేస్తున్నారు, ఇవి పెరుగుతూ ఉంటాయి, అప్పుడు ఇది తగ్గుతూ ఉంటుంది, కానీ ఇది ఆల్రెడీ ఎంత ఉంది, ఇది కొంచెం కొంచెం పెరుగుతూ వస్తుంది. ఈ టైంలో ఏమవుతుంది అంటే ఇవి బయటకు వస్తూ ఉంటాయి. ఎలా బయటకు వస్తాయి అంటే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి మనం తిట్టారు అనుకోండి, సపోజ్ తిట్టినప్పుడు ఏంటి మనకు అహంకారం ఉంది ఆల్రెడీ. అహంకారం ఉండడం వల్ల ఎందుకంటే వెళ్తుంది కదా, ఇది ఇంకా ఇది పెరగలేదు, పెరగకపోవడం వల్ల ఏమనిపిస్తుంది అంటే ఏంటి నేను వీళ్ళతో తిట్లు తిన్నాను, అసలు నేనేం చేయలేదు కదా అని ఓ సైడ్ చెప్తూ ఉంటుంది మైండ్. రెండో సైడ్ ఏంటి అంటే కాదు ఇదంతా చాలా నార్మల్, ఇట్స్ ఓకే ఉంటుంది. ఈ ఇట్స్ ఓకే అని తీసుకోవాలా ఇది తీసుకోవాలా తెలియక రెండింటి మధ్యలో సతమతం అయినప్పుడు మనం దేనికి అట్రాక్ట్ అయ్యామో అటువైపు వెళ్ళిపోతాం. అది అవ్వకుండా ఉండాలి అంటే మనకి ఫస్ట్ ఇక్కడ ఒక అనుభవం రావాలి. అందుకనే పూజ చేయగానే చూడండి, ఇమీడియట్ గా ఎవరైనా సరే దేవుడు ఫస్ట్ పూజ చేసినప్పుడు మాత్రం ఇమీడియట్ రిజల్ట్ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఎందుకు ఉండాలి అన్నదానికి, అంటే దేవుడు అలా కూడా మనకు అవకాశం ఇస్తాడు. ఆ ఇచ్చిన అవకాశాన్ని మనం ఏం చేయాలి అంటే పట్టుకుని చక్కగా తీగ చూడండి, మళ్ళీ తీగ ఎలా అయితే ఎక్కేస్తుందో అలా ఎక్కుతూ చివరికి కనుక చేరుకున్నాం అంటే మనకంటే హ్యాపీయెస్ట్ పర్సన్ ఇంకెవరు ఉండరు. ఏ పని అప్పుడు కర్మలు ఇవన్నీ ఏవి పని చేయవు అసలు, అన్ని దాటి మనం ఉంటాం. అప్పుడు ఎప్పుడైతే ఉన్నామో మీరు ఏది అనుకున్నారో అదే అవుతుంది. అందుకే ఇక్కడ ఆజ్ఞా చక్రము అని అంటారు. ఆజ్ఞా చక్రం అంటే మీరిచ్చిన కమాండే జరుగుతుంది ఇక్కడ, అర్థమైందా? మీరు ఇది అనుకుంటే అదే అవుతుంది, కానీ మరి మీరు నాకు అవ్వదు అని వేసుకుంటే ఎలా అవుతుంది? లేకపోతే అవుతుందా అవుదా అనుకుంటే ఎలా అవుతుంది? మీరు ఏదో ఒకవైపే ఉండాలి, అవుతుంది నమ్మకంతో. ఆ నమ్మకం కనుక పెడితే మీ ఆజ్ఞా చక్రం నుంచి వచ్చిన ఆజ్ఞ మాత్రమే మీకు జరుగుతుంది, ఇంకోటి ఏది జరగదు. అంత స్ట్రెంగ్త్ మీరు తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకునే స్థితి రావాలి కాబట్టి ఈ మంత్రాలు మనకి, మనం మంత్రం ఎంత చేస్తామో అంత మన సూక్ష్మదేహంలో ఆ మంత్రశక్తి వచ్చి తద్వారా మనకు ఆ స్ట్రెంగ్త్, ఆ స్ట్రాంగ్నెస్ అన్నది వచ్చేస్తుంది. అది ఎప్పుడు వచ్చిందో మీ ఆజ్ఞాచక్రం ఏది చెప్తుందో అదే మీ లైఫ్ లో జరుగుతుంది, ఇంకా అంతకంటే ఎక్స్ట్రా ఏం జరగదు. కానీ ఇప్పుడు ఏంటవుతుంది, అయితే అవదనుకుంటాం, నా బతికింతే అనేస్తారు మీరు చూస్తే చాలా మంది. లేదు, రెండోది ఏంటి అంటే కన్ఫ్యూజన్ అన్నమాట, అవుతుందా అవుదా, అవుతుందా అవుదా, అవుతుందా, ఈ రెండు పనిచేయట్లేదు, వర్కౌట్ అందుకే అవ్వట్లేదు. లేకపోతే ఇది అవుతుందా అవుదా అనడం వల్ల అయితే అవుతుంది, లేకపోతే అవదు. అంటే మనం ఏ రకంగా అనుకుంటే ఆ రకంగానే. మరి విధిరాత అనేది కూడా ఒకటి ఉంది. విధి అంటే ఏంటంటే అమ్మా, బ్రహ్మ రాశాడు అంటారు కదా, అందువల్ల అందరూ పాపం బ్రహ్మ ఏదో రాస్తాడు. బ్రహ్మ ఎప్పుడు మీ పుట్టుక డేటే రాస్తాడు, మళ్ళీ మీ డెత్ డేట్ రాస్తాడు. మీ మధ్యలో ఈవెన్ డెత్ డేట్స్ తో సహా మీరు కావాలంటే మార్చేసుకోవచ్చు. ఎప్పుడు అంటే మూలాధార చక్రంలో డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ అన్నిటినీ మీరు బయట పాడేసి మీకు అసలు అనుమానం అన్నదాన్ని లేకుండా మీరు చాలా క్లియర్ గా ఎప్పుడైతే మారుతారో అదే బ్రహ్మత్వము అంటే. అదే మీ డెస్టినీ మీరు తెలుసుకోవడం, మీ పర్పస్ ఆఫ్ లైఫ్ మీరు తెలుసుకో. మీ లైఫ్ పర్పస్ ఎప్పుడైతే అర్థమైపోయిందో మీ లైఫ్ కి మీరే బ్రహ్మ. మీ లైఫ్ కి మీరు బ్రహ్మ అయినప్పుడు మీ విధిని ఎవరు రాస్తున్నారు?
మీరే రాసుకుంటున్నారు. ఇక్కడ ఎప్పుడైతే బ్రహ్మత్వం మూలాధారంలో వచ్చిందో ఆటోమేటిక్ గా ఆజ్ఞా చక్రంలో మీరు ప్రెజెంట్ టెన్స్ లో ఉండడం అన్నది వచ్చేస్తుంది. అంటే పాస్ట్ ఫ్యూచర్ కదా, ప్రెజెంట్ టెన్స్ లో ఉండడం వచ్చేస్తుంది. ఎప్పుడైతే ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నారో మీరు ఇంకా మీ విధిని అసలు ఎవ్వరూ రాయరు. మీ ఇష్టమైనట్టు మీరు రాసుకోవచ్చు. నాకు ఇలా కాలి ఈ రోజు అంతే, అదే అవుతుంది. అందరికీ సాధ్యం అవుతుందా? భగవంతుడు ఆరాధన ఉన్న వాళ్ళకి మాత్రమేనా? భగవంతుడిలో అంటే మరి స్పిరిట్ ఏదో ఒక ప్రాక్టీస్ చేయాలి, ఏదో ఒక ప్రాక్టీస్. అంటే ఆధ్యాత్మిక పరంగా ఇదే ప్రాక్టీస్ అని నేను చెప్పటం లే, ఎందుకంటే మనకిచ్చిన ప్రతి విద్య గొప్పదే. కాబట్టి మీకు నచ్చిన విద్య ఏదో ఒకటి అది పట్టుకుని చివరి వరకు దాంతోనే ఉండి, మళ్ళీ ఏంటంటే ఇది నాకు పనికి రాలేదని అందులోకి సుబ్రహ్మణ్య స్వామి కాదు, అమ్మవారు కాదు, శివుడు అలా వెళ్ళకూడదు. ఒకటి పట్టుకున్నా అంటే చెయ్యి పట్టరాదు, పట్టి విడవరాదు. చెయ్యి పట్టుకున్నా అంటే మళ్ళీ ఎప్పటి వరకు అంటే ఈ జన్మ అయ్యే వరకు అదే నిమిషం వరకు అదే చెయ్యి పట్టుకుని ఉంటే కనుక ఖచ్చితంగా మీరు అనుకున్నదే జరుగుతుంది. ఇంకా అంతకంటే ఎక్కువ జరగదు, తక్కువ జరగదు. మీరు ఏమనుకున్నారో అది అవుతుంది. బీయింగ్ ప్రెజెంట్ అంతే. మీ ఫ్యూచర్ మీ చేతిలోనే ఉంది. ఇప్పుడు భగవంతుని పట్టుకుంటే మనం ఏమీ అడగాల్సిన అవసరం లేదు, అంత మంచి జరుగుతుంది. అంటే మన జీవితానికి ఏది అవసరమో అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. భగవంతుడి అంటే భగవంతుడి ధ్యానంలో ఉంటూనే ఒక రకమైన చెడు పనులు చేస్తూ అదొక ఆధారంగా పెట్టుకొని మిగతా పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు. మరి ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటారా? అదేంటంటే సాధన లేకపోవడమే సాధన. ఎందుకంటే ఇందాకనే చెప్పాను కదా, త్రాసులో ఉన్నవన్నీ చెడ్డ లక్షణాలే. మీరైనా నేనైనా మనం అన్నం తింటున్నాం, కూరలు తింటున్నాం, ఉప్పు తింటున్నాం, కారం తింటున్నాం, ఎమోషన్స్ అలాగే ఉంటాయి. సాధన ఏం చేస్తుంది అంటే, అందుకే అమ్మవారిని ఏమన్నారు, క్రోధ శమని అంటే నేను మూలాధారం నుంచి బుస్సుమని కోపం వస్తుంది ఎవరైనా ఏమైనా అంటే, కానీ అనాహతంలోకి వచ్చేసరికి అది ఏమవ్వాలట అంటే పడుకుండిపోవాలి, కామ్ అయిపోవాలి. అప్పుడు గొంతులోంచి మాట కోపంగా రాదు. అర్థమైంది? అది ఉపాసనా బలం. అంతే తప్ప కోపం రాదు అని ఎవరు చెప్పినా అది నమ్మద్దు. ఎందుకు నమ్మద్దు అంటే అమ్మవారే క్రోధ అంటే నేను కోపం తీస్తానని చెప్పలేదు, ఆవిడ రెండు తీస్తానని చెప్పలేదు. మిగతా అన్ని నాశని అని చెప్పారు. ఓన్లీ కోపం ఒకటి శమింపచేస్తాను. మళ్ళీ దైత్య సమని, ఆ దైత్య సమని అంటే అర్థం ఏంటి? దీక్షిత దైత్య సమని. నువ్వు ఎంత కమిట్మెంట్ తో ప్రతిరోజు విద్యను అభ్యసిస్తావో అంత బాగా నీలో ఉన్న రాక్షసులు పడుకుంటారు. నువ్వు ఎప్పుడు మానేస్తావో ఇప్పుడు వెళ్ళి రాక్షసులు లేచిపోతారు. అలాగే సాధన మానేసారా కోపం మళ్ళీ మొదలవుతుంది. అంటే అర్థం ఏమిటి? కోపం అన్నది ఎప్పుడు మనతోనే ఉంటుంది. అది అమ్మవారికి సంబంధించి కదా, అమ్మవారు ఉపాసన చేస్తే కోపం వస్తుంది అది అసలు లేదు. ఎందుకంటే శ్రీ విద్యాం శాంతమూర్తి, ఆవిడ ఎప్పుడు ఉండేది శాంతంగా, ప్రసన్నగా నవ్వుతూ ఉంటుంది. కాబట్టి ఆవిడ నుంచి అసలు అన్ని దక్షిణారాజ్య ధరస్నేర ముఖాంబుజ, ఆవిడ్ని కొలిచే భక్తుడు అని ఎలా చెప్పగలుగుతారు అంటే, మీరు అమ్మవారు ఉపాసకుల అని చెప్పడానికి ఒకే ఒక రీజన్. ఆ రీజన్ ఏంటంటే వాళ్ళ ముఖంలో ఎప్పుడు నవ్వు కనిపిస్తుంది. ఆ నవ్వు తప్ప ఇంకేముండదు. ఆ నవ్వు కూడా మొహం అంటే ఎక్కడో కాదు, కళ్ళల్లో. ఎందుకు అంటే మీ ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. మీరు మైండ్ లో ఏమనుకున్నా ఎక్కడ కనిపిస్తుంది? ఫేస్ లో నిజం చెప్పే, అంటే ఫేస్ అని కాదు, మీ బాడీ మొత్తం అంతట్లో నిజం చెప్పే ఏకైక పార్ట్ కళ్ళు. ఎందుకంటే మీరు ఏం ఆలోచిస్తున్నారని మీ కళ్ళలో చెప్పారు. మీరు అంటే చెడ్డ, మంచా, జలసా, లేకపోతే హ్యాపీయా, ఏదైనా చెప్పేది కళ్ళే. కళ్ళలో అంత క్లారిటీ ఉంటుంది. అంటే కరెక్ట్ గా కళ్ళ గురించి తెలిస్తే కళ్ళు చూడగానే వీళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు తెలిసిపోతుంది అనమాట. అది అక్కడ అమ్మవారి ఉపాసన అంటేనే అది నిజం అన్నది కళ్ళల్లోనే కనిపిస్తుంది. అలాంటప్పుడు ఏమిటి అని అంటే, కోపం అన్నది అసలు బయటికి రాకుండా ఇక్కడ నవ్వు కనిపించాలి అంటే ఎంత ప్రశాంతత ఇవ్వాలి. అదే సాధనలో ప్రశాంతత వస్తుంది. సాధన లేకపోతే ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు అది ఎలా ఉంటుంది? ఏదో స్వార్థం. అంటే కొంతమందికి పేరు కావాలనిపిస్తూ ఉంటుంది, కొంతమందికి డబ్బులు కావాలనిపిస్తూ ఉంటుంది, కొంతమందికి ఏంటి అంటే అందరూ వచ్చి పొగిడితే నచ్చుతుంది. ఇలా ఏవేవో ఒక్కొక్కరికి ఒక్కొక్క చిన్న అట్రాక్షన్స్. ఆ అట్రాక్షన్స్ వల్ల ఏమవుతుంది అని అంటే, అమ్మవారు పూజ చేస్తున్నాం, చేసేసరికి ఇక్కడ ఆవరణలు చెప్పాను కదా, రెండో ఆవరణలోకి వెళ్ళగానే ఏంటి అంటే భోగమోక్ష ప్రదాయిని. ఎందుకంటే అక్కడ కామాకర్షణ నుంచి శరీరాకర్షణ వరకు 16 మంది ఉండి మీరేం కావాలంటే అది మీ కాళ్ళ దగ్గరికి తెచ్చి పెట్టేస్తారు. ఇలా మనసులోకి ఆలోచన రాగానే అది మన దగ్గరికి వస్తుంది. వచ్చేసరికి ఏమనిపిస్తుంది? మళ్ళీ ఒక
అప్పటి వరకు సాధన అందరూ బాగా చేస్తారు. అక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే ఈగో వచ్చేస్తుంది. ఏంటి చూడు నేను అనుకోగానే వస్తుందంటే ఇంకా నేను ఎంతో గ్రేట్ అయిపోయాను అనిపిస్తుంది. ఎందుకంటే అది కూడా మనకొక మాయే. ఎప్పుడైతే అనిపించిందో వెంటనే ఏం చేస్తుంది, ప్రతిసారి పాడేస్తూ ఉంటుంది. ఆ పాడేయడమే ఈ కోపం రావడం, లేకపోతే తిట్టడం, నీకేదో ఎందుకంటే అమ్మ అంటేనే అర్థం ప్రేమించడం. ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారు, మిమ్మల్ని ఎప్పుడైనా తిడతారా? మీరు బాధపడుతుంటే అది మీరు తప్పు చేశారని తెలిసినా సరే ఫస్ట్ ఏకీభవించేస్తారు మీరు చూస్తే. ఆ తర్వాత ఎప్పుడో మీరు నార్మల్ గా కూర్చున్నప్పుడు మీకు చెప్పడానికి ట్రై చేస్తారు, అంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు. ఆ కోపంలో మిమ్మల్ని బాధ పెట్టరు, ఎందుకంటే తల్లి అంటేనే హ్యాపీ చేయడం. నిజం, అది నిజంగా మీరు మీ కూతురికైనా చేస్తారు, మీ అమ్మ మీకైనా అదే చేస్తారు. అది మన జనరేషన్స్ నుంచి మనం చూస్తున్నది అదే. మరి ఇప్పుడు ఎంత ఈ తల్లి అంటే ఎంత, మనం ఇంకోళ్ళకి తల్లి అంటే ఎంత. వాళ్ళు మనం కరెక్ట్ గా బతికేస్తే 80 ఏళ్ళు మాత్రమే మనం వాళ్ళకి తల్లి కింద ఉంటాం మన పిల్లకి. మన అమ్మ కూడా అంతే, మనకి 80 సంవత్సరాలు ఉంటుంది. మరి 80 సంవత్సరాల తల్లికి ఎంత ప్రేమ ఆ బిడ్డ పైన ఉంటే, మరి ఈ జీవి ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ఎండైంది ఎవరికీ తెలియదు. అన్ని జన్మల నుంచి వస్తున్న ఆ పార్వతి అనే లలితా పరమేశ్వరికి మన మీద ఎంత ప్రేమ ఉంటుందమ్మా. అందుకని ఆవిడ ఎప్పుడు మనకి ఇస్తూ అలా ఇస్తూనే ఉంటుంది. మనకి ఏమిటైంది, తీసేసుకోవడం అలవాటు అయిపోయి ఆవిడ ఏది ఇచ్చిందో మనకు తెలియదు. ఇవ్వండి ఏదైనా, ఇప్పుడు మీ పిల్లలైనా అంతే, మీరు ఏదేలేదు అది గుర్తుపెట్టుకుని ఆ రోజులు మీరు ఏలేదు అన్నప్పుడు మీ మనసుకి ఎంత బాధ కలుగుతుందో ఒకసారి ఆలోచించుకోండి. కానీ మనం ప్రతిసారి దేవుణ్ణి అంటే ఆవిడకి ఎంత బాధ కలుగుతుంది, ఎందుకంటే ప్రతి క్షణం మీకు అన్ని ఇస్తూ వస్తుంది, వచ్చినప్పుడు ఏదో ఇవ్వలేదు అని చెప్పేసి. అసలు అడగకూడదు, అది అడగకూడదు. అంటే సూర్య భగవానుడి యొక్క శక్తి మన లోపల ఉండాలి. ఆ ప్రాణశక్తి ఒక మంత్రం ద్వారా మాత్రమే మన లోపలికి వస్తుంది. మీరు ఎంత మంత్రం చేస్తారో అంత ప్రాణశక్తి అనేది పెరుగుతుంది. పెరిగితే మీరు ఎప్పుడు అసలు దేవుణ్ణి ప్రశ్నించలేరు. ఎందువల్ల అంటే ఈ బోల్డ్ అని ఎగ్జాంపుల్స్ వద్దు. మన స్కూల్కి వెళ్తే మన అమ్మ నాన్న అన్ని మనకి ఇస్తున్నారమ్మా స్కూల్కి, కానీ టీచర్ చెప్పిన పాఠం వాళ్ళు వినట్లేదు, పరీక్షలు వాళ్ళు రాయట్లేదు, మీకు వచ్చిన ఉద్యోగం వాళ్ళు చెయ్యరు, అన్ని మీరే చేయాలి. కొన్ని మనం చేయాల్సినవి కూడా ఉంటాయి. అదే విధంగా దేవుడు మనం నించోడానికి శక్తి ఇస్తాడు, కానీ నించోాల్సింది మాత్రం మనమే. అది మనకు అర్థమైతే ఇంక ప్రశ్నించకూడదు. అందువల్ల ఏంటి అంటే ఇలా సాధన లేనప్పుడు ఏంటంటే ఇంబ్యాలెన్స్ అయిపోయి ఆ కోపం రావడం తప్పితే ఆ మోసం చెయ్యాలని మొదలు పెట్టరు. నిజం చెప్తే ఎవరు కూడా వాళ్ళు పూజ చేయాలనే పాపం మొదలు పెడతారు. కానీ ఎప్పుడైతే ఆ మాయలో పడతారో, ఆ మాయ ఏమిటి అంటే అయితే పేరు, లేకపోతే డబ్బు, లేకపోతే పొగిడించుకోవడం, ఇలాంటివన్నీ వీటిల్లో ఎప్పుడైతే పడతారో అప్పుడు కింద పడి వాస్తవాన్ని పక్కన పెట్టేసి వీటిల్లోకి వచ్చారో పడిపోతారు. దానికి ఒక కథ చెప్తా మీకు. ఏమిటి అంటే బృందావనం వెళ్ళాం. ముందు బృందావనం తెలుసు కదా మీకు. బృందావనంలో ఒక ఋషి ఉండేవారట. ఋషి అంటే ఏం కాదు, ఆయన రాధమంత్రాన్ని అలా జపం చేస్తూ ఉండేవారట. రాధమంత్రాన్ని అలా జపం చేస్తూ ఎంత జపం అంటే రాధా అమ్మవారే ఆయన జపానికి చాలా మురిసిపోయినంతలా చేశారు. చేసేసరికి ఏమైంది అంటే ఈ మధ్యలో ఆయనకి ఈ జపం చేస్తూ ఉండగా ఒక యక్షిని వచ్చి ఆకర్షితం అవుతుంది, కర్ణపిచాచి లాంటిది వచ్చి ఆకర్షితమై. అంటే ఏంటి అంటే వీళ్ళ దేవతాశక్తి ఉంది. ఆ దేవతాశక్తిని చూడగానే ఏమవుతుంది, అబ్బా వీళ్ళు ఏదో బాగున్నారు. ఈ రాక్షసత్వం దేవతాశక్తి అంటే కూడా ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళాం, ఎలా ఆకర్షితులవుతారు అంటే వాళ్ళ దగ్గర ఏదో కోరుకుంది, అమ్మ వీళ్ళలో కళ ఉంది, వీళ్ళు దేవుడు పూజ చేస్తారట, నా కోరిక తీరుతుంది వీళ్ళని పట్టుకుంటే అని అనిపించడమే రాక్షస శక్తి అంటే. అలాంటి రాక్షస శక్తి ఒకటి ఈ పాపం రాధా ఉపాసకుడికి వచ్చింది. వచ్చేసరికి ఏమైంది అంటే ఈయన దగ్గరికి ఒక్కొక్కళ్ళు రావడం మొదలు పెట్టారు. అంటే నాకు ఈ సమస్య ఉందండి అని. ఈయన ఏదో ఒక ఆన్సర్ చెప్పేవాడు. ఈ రాక్షస ఈ కర్ణపిచాచి ఉంది కదా, ఇది చెప్తూ ఉండేది. చెప్పిన ఆన్సర్ అలా ఆయన చెప్పేవాడు. అక్కడ వాళ్ళకి పని అయిపోయేది. పని అవుతోందని ఎప్పుడైతే అర్థమైందో ఇంక చూడండి అలా జనాలు క్యూలు కట్టేశారు. క్యూలు కట్టేసి వీధంతా కార్లే, ఇలా
అలా వస్తూ వెళ్తూ ఉన్నారు. రాధాదేవికి ఒక రోజు బాధ కలుగుతుంది. ఏమిటి వీడు పాప అనవసరంగా ఇలా పడిపోతున్నాడు, ఇంత మంచిగా మంత్రం చేశాడు అని చెప్పేసి ఆవిడ ఏం చేస్తుంది అంటే ఒక లలిత అని ఆవిడకి 8 మంది సఖులు ఉంటారు. అందులో లలితా సఖిని ఈయన దగ్గరికి పంపిస్తుంది. పంపించేసరికి ఆ లలితా సఖి చెప్తుందిట, ఏవయ్యా ఏమిటి నువ్వు మంత్రం మానేసి వీళ్ళందరికీ ఇవన్నీ చేస్తున్నావు, దీనివల్ల ఏంటి ఫలితం అంటే, వెళ్ళమ్మా వెళ్ళు, ఏం చెప్తావు, ఎంతమంది చూడు నా కోసం తీరున్నారు, వాళ్ళందరి బాధలు నేను తీరుస్తున్నాను, వాళ్ళందరూ పాపం నాకు రుణపడి ఉన్నావని చెప్పి ఏదో ఒకటి ఇచ్చి వెళ్తున్నారు, నేను ఇప్పుడు హాయిగా ఉన్నాను, నువ్వు వెళ్ళు అని చెప్పేసి నీ మాటలు వినడానికి నాకు టైం లేదు, నా టైంని వేస్ట్ చేయకు, బయటకు పో అని చెప్తాడు. చెప్పి లలితా సఖి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే అయినా రాధమ్మకి పాపం బిడ్డ అంటే చాలా ప్రేమ. అందువల్ల ఆవిడ ఏం చేస్తుందిట, మొన్నాడు కాక 3వ నాడు మళ్ళీ ఇంకో సఖిని పంపిస్తుంది, విశాఖని. పంపించినప్పుడు ఏం చెప్తుంది అని అంటే, ఇప్పుడు నీకు హెల్ప్ చేస్తున్న కన్నపిచాచి ఉంది కదా, అది ఈ రోజు అయిపోయింది, రేపు నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తుందో అడుగు అని చెప్తుందిట. వాడు ఏం చెప్పినా సరే. చెప్తే సరే అని చెప్పేసి మళ్ళీ వచ్చి వీడు ఇలాగే చెప్తుంది, నువ్వేం చేస్తావో నీకు అసలు తెలుస్తుందా, నువ్వు మంత్రాన్ని వదిలేసావు, ఇవన్నీ చెప్తుంది. మంత్రాన్ని వదిలేసావు అని ఎప్పుడు చెప్పిందో ఇంటిదాడు మళ్ళీ పంపించేయబోతాడు. పంపించేయబోతే ఇప్పుడు ఆ కన్నపిచాచి నీకు చనిపోయిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తుందో అడుగు, అప్పుడు నువ్వు మంత్రం ఎందుకు చేయాలో నేను చెప్తాను అని ఈ విశాఖ సఖి చెప్తారు. చెప్తే అప్పుడు వాడు అడుగుతాడట. అడిగితే ఆ కన్న పిచాచి చెప్తుంటే, ఏముంది, నేను మా పిచాచాలు రాజు దగ్గరికి తీసుకెళ్తే మళ్ళీ ఎవడో ఇలాగే మంత్రం చేస్తాడు, వాడికి నిన్ను తగిలిస్తాడు, నేను ఇప్పుడు ఏ పని చేస్తున్నానో నువ్వు అప్పుడు ఆ పని చెయ్యాలి అని చెప్తే ఇంకా వెంటనే వీడికి భయం వేస్తుంది. ఈ పని అంటే ఎంత బాగోలేదో వాడికి తెలుసు కదా. ఇప్పుడు ఏంటి, ఎక్కడికి వెళ్ళాలో ఇదే చెప్పాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ పని అవడానికి అదే సమకూర్చాలి. ఇది ఎంత కష్టమైన పని అర్థమైంది. అర్థమైన తర్వాత అప్పుడు వాడు ఇంకా ఆ రోజు నుంచి మొత్తం అన్ని మూసేసి మంత్రం చేసుకోవడం మొదలు పెడతాడు. అంటే మనం ఏదైనా చెయ్యండి, మంత్రాన్ని మాత్రం ఏం చేయకూడదు అంటే వదలకూడదు. ఎందుకంటే మంత్రం వదిలేస్తే ఏమవుతుంది, మనం పడిపోతున్నాం. ఆ మంత్రం చేస్తే ఏమవుతుంది, మళ్ళా మంత్రశక్తి ఉండడం వల్ల మంత్రం తప్పు జరగకుండా కాపాడుతుంది. అంటే నిజంగా నిత్య జీవితంలో కూడా ఇలాంటి ఏదైనా చేస్తున్నప్పుడు మనలో మనకే కొన్ని ఇండికేషన్స్, ఇలాంటి హెచ్చరికలు వస్తుంటాయి, కానీ మనం పట్టించుకుంటే ఇలా మళ్ళీ మనం క్లియర్ చేసుకోవచ్చు ఆ ప్రాబ్లమ్స్. అదే కదమ్మా మనకి చూపించాలనుకుని క్షీరసాగర మదనం అని చూపించారు. ఏం చేశారు, మేరు పర్వతాన్ని వాసుకి అనే పావుతో ఇటు రాక్షసులు ఇటు దేవతలు. మేరు పర్వతం అంటే అర్థం ఏమిటి, మనం వెన్నుపూస. వాసుకి అనే పావు అంటే మన కుండలిని శక్తి. మళ్ళీ బ్యాడ్ క్వాలిటీస్ రాక్షసులు, గుడ్ క్వాలిటీస్ దేవతలు. వీళ్ళిద్దరూ ఇటు అటు చిలుకుతున్నారు. అంటే ఇటు రారు ఒకళ్ళు, అటు రాని ఒకళ్ళు. ఎటు వెళ్తాము అన్నది దేనిపైన ఆధారపడి ఉంది అంటే మళ్ళీ మధ్యలో ఉన్న మంత్రమే. అందుకే ఫస్ట్ వచ్చిందాన్ని ఎవరు తీసుకున్నారు, హాలాహాలాన్ని శివుడు మింగాడు. శివుడు మింగి కూడా కంఠంలో పెట్టుకోగలిగి ఆ కంఠంలో ఉన్న అలాహలంతో కూడా ఇంత జ్ఞానంగా అంటే ఆయన మింగాలి అని అనుకున్నప్పుడు ఆయనకి ఎంత ధైర్యం ఉంటే, అంటే ఏంటి అని అంటే ఇప్పుడు విషం ఇచ్చారనుకో మనం తీసుకోగలమా? విషం తీసుకున్నా సరే అమృతంగా మార్చగలిగినంత జ్ఞానం ఎవరి దగ్గర ఉంది, శివుడి దగ్గర ఉంది. అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆత్మశక్తి నుంచి. మనం ఆత్మశక్తిని పెంచుకోవాలి అంటే మంత్రమే చేయాలి. మంత్రం చేస్తే ఏమవుతుంది, ఆత్మశక్తి పెరుగుతుంది. అప్పుడు మీ దగ్గర విషం వచ్చినా దాన్ని అమృతం కింద మీరు మార్చేయగలరు. చెడ్డ వాళ్ళు వచ్చినా మంచి వాళ్ళ కింద మార్చేయగలరు. అందుకే ఏంటి అంటే మీకు భారవి అని ఒక ఆయన గురించి చెప్తారు. ఆయన ఏంటి అని అంటే ఆయన జైల్లో పెడతారట. జైల్లో పెడితే ఆ జైల్లో ఉండి ఆయన ఏం చేస్తారట, జైల్లో పెట్టిన తర్వాత ఎవరో వస్తూ ఉంటారు, ఎవరు మామూలుగా హత్యలు చేసిన వాళ్ళు వీళ్ళందరూ కదా జైల్లో ఉంటారు. ఉంటే వాళ్ళందరికీ కూర్చుని ఆయన పాఠాలు చెప్తారు. పాఠాలు చెప్పేసరికి జైలు అంతా ఏమవుతుంది అంటే ఆశ్రమం కింద మారిపోతుందిట. అంటే తీరా ఇంత అయిన తర్వాత ఈయన ఏ తప్పు చేయలేదు, ఏదో పొరపాటుని తీసుకొచ్చి పెట్టామన్నారు, పెట్టి వదిలేశారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్రమవాసులు అయిపోయారు. అయిపోయేసరికి మొత్తం జైలంతా ఖాళీ అయిపోయిందిట. అది కదా కావాలి, అంతే కదా.
అంటే మనం ఎక్కడున్నా ఏం కాదు, ఎక్కడ పెట్టినా పర్వాలే. అక్కడ మనం ఏం చేయాలి అంటే మన ఆత్మ శుద్ధిగా ఉంటే చాలు, వాళ్ళందరినీ మార్చాలి. మార్పు కావాలి తప్ప మనకు ఫైటింగ్ చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ఒకళ్ళు కొట్టారు అనుకోండి, ఈగో అంటే అదే కదా. ఇప్పుడు ఎవరో వచ్చి మనం కొట్టారు, మనం కూడా లేచి వాళ్ళని కొట్టేసాం అనుకో, ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏంటుంది? అంతే. కానీ నన్ను వచ్చి కొట్టారు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇంకెవరిని కొట్టకుండా చేసామనుకోండి, అప్పుడు అది కదా నిజమైన సాధన అంటే. అది చెయ్యాలి ఉపాసన అంటే. అది రాలి అంటే తప్పకుండా మంత్రమే. అంతే తప్ప మార్పు అంటే ఏంటి అంటే, అమ్మ నాకు పిల్లలు పుట్టలేదు, పిల్లలు పుట్టారా, పెళ్ళవలేదు, ఇవన్నీ కామిగా మోక్షగామిగాడు రైటే. కానీ నిజంగా నిర్మూలించాల్సినవి ఏమున్నాయి అంటే ఇవి అహంకారాన్ని, భయాన్ని, కోపాన్ని. ఎందుకంటే ఇప్పుడు అందరూ నిజంగా చూస్తే మీరు భయంలోనే బతుకుతున్నారు. అంటే ఇది చెయ్యకపోతే అది అయిపోతుందేమో, అది చెయ్యకపోతే ఏమైపోతుందో, నా గ్రహం ఇలా ఉందేమో. వీటన్నిటినీ మార్చుకోవాలంటే సాధన అని మనకు పెద్దవాళ్ళు ఇచ్చారు. అసలు ఏ మంత్రం అమ్మా అంటే అన్నిటికీ మనం మంత్ర జపం చేసుకోవాలి. ఎటువంటి మంత్రాన్ని మనం తీసుకోవాలి? ఏ మంత్రం అయినా పర్వాలే. అంటే గురువు దగ్గరికి వెళ్ళగానే ఏమవుతుంది అని అంటే, గురువు వాళ్ళ ఆరా చూసినప్పుడు పూర్వజన్మలో వాళ్ళు ఏ మంత్రాన్ని అయితే చేసి ఉంటారో దాన్నే మనకు గురువులు ప్రసాదిస్తారు. ఇక్కడ గురువు కూడా ఆ దేవతకి బద్ధుడే కదా. అందువల్ల ఆ దేవత ఏ మంత్రం అంటే వీళ్ళకి ఈ మంత్రం ఎంత ముందు జన్మల్లో చేసి ఉంటారు వాళ్ళు ఆల్రెడీ, అదే కంటిన్యూటీ వస్తుంది. ఓకే. కాబట్టి మనం ఏమిటి అని అంటే ఆ గురువు దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ మనని చూడగానే ఏ మంత్రం మనకు వచ్చిందో దాన్ని కనుక శ్రద్ధగా చేసుకుంటే, ఈ లోపల మనకి మళ్ళీ అక్కడ కూడా డీవియేషన్స్ ఏంటంటే వాళ్ళకి ఈ మంత్రం ఉంది నాకెందుకు ఇవ్వలేదు, వీళ్ళకి. ఇప్పుడు ఒకే జబ్బు అండి, ఒకే జ్వరం వచ్చింది ఎవరో ఒకరికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది, ఒకరికి మలేరియా వచ్చింది, ఒకరికి ఇంకోటి వచ్చింది, మా నార్మల్ జ్వరం వచ్చింది. అన్నిటికీ ఒకే టాబ్లెట్లు ఇస్తారా? జ్వరమే కదా అని చెప్పేసి ఎవరమ్మా? దేనికి దాని కోర్స్ పరిష్కారం ఉంటుంది కదా. అందువల్ల నీ సాధనను బట్టి నీకు మంత్రం వస్తుంది. ఒకటే నీ దగ్గర ఉండాల్సిన శ్రద్ధ ఏమిటి అంటే, ఈ మంత్రం నాకు వచ్చింది కదా, దాన్ని ప్రతిరోజు నేను చెయ్యాలి అని శ్రద్ధ పెట్టుకోవాలి. రెండు, భక్తి ఉండాలి. దేని మీద భక్తి ఉండాలి అంటే, ఏ దేవత మంత్రం వచ్చిందో ఆ దేవత మీద భక్తి ఖచ్చితంగా ఉండాలి. భక్తి అంటే పూర్తిగా శరణాగతితో చేయాలి. మూడోది ఏంటి అంటే, ఇచ్చిన గురువు మీద నమ్మకం ఉండాలి. ఈ మూడు కనుకుంటే మీరు ఆ మంత్రం ఏదైనా పర్వాలేదు, అది ఒక అక్షరం అవ్వండి, 16 అక్షరాలు అవ్వండి, అక్షరాల్లో ఏమీ లేదు. ఈ మూడిట్లో మనం మార్పు తెచ్చుకుని కనుక చేయగలిగితే మనం చేసిన మంత్రానికి ఇమీడియట్ గా మీకు ఆ ఫలితం అయితే అనుభవిస్తారు. అది మీలో వచ్చిన మార్పే. ఇప్పుడు ఒక వ్యక్తి మంత్రం తీసుకోవాలి అని అంటే గురువు ఖచ్చితంగా ఉండాలి. ఈ మధ్య కాలంలో గురువు అంటే ఆన్లైన్ లో కూడా మంత్ర దీక్షలు ఇస్తున్నారు. అలా తీసుకునేమంటారా? అలా తీసుకున్న మంత్రమైనా పనిచేస్తుంది. ఎందుకంటే గురువు చూడండి, ఇప్పుడు గాలి ద్వారా ఇవ్వచ్చు, నీటి ద్వారా ఇవ్వచ్చు, కంటి ద్వారా ఇవ్వచ్చు, ఇట్లా రహస్యంగా మామూలుగా ఇచ్చేది, కొంతమంది ఆజ్ఞాచక్రం మీద చేయి పెట్టిస్తారు. ఏదైనా అంటే పంచభూతాల సాక్షిగా ఎలాగైనా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు టెలిఫోన్ లో ఇచ్చారనుకోండి సపోజ్, అంటే అది వాయువు ద్వారా ఇచ్చినట్టు. కాకపోతే ఏంటంటే ఈ మూడింటిని ఎప్పుడు అంటే ఆ నిబద్ధత మనం పెట్టుకున్నప్పుడే ఏ మంత్రం, లేకపోతే డైరెక్ట్ గా మీకు రహస్యంగా ఇచ్చిన ఆ మంత్రంలో ఏం లేదు, మీరు కూర్చుని చేయడంలోనే ఉంది కదా. ఆ మంత్రంలో ఏం లేదంటే ఆ ఇచ్చిన గురువు శక్తి ఎప్పుడు మనకి ప్రసరిస్తుంది. అది డిస్టెన్స్ లో ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒకసారి మంత్రం ఇచ్చేశారు, ఆ తర్వాత మీరు గురువు రోజు కూర్చుని ఉంటారు కదా. అవును. కానీ అక్కడి నుంచి మీరు చేయడం ఎప్పుడైతే మొదలెడతారో ఆ గురువుకి మీకు అయితే మధ్యలో కనెక్షన్ అన్నది ఉంటుంది. ఎందుకంటే ఎవరి ద్వారా మీకు వచ్చిందో ఆ శక్తి మీలో పనిచేస్తుంది కదా. అవును. ఇప్పుడు తల్లి తండ్రి మన పుట్టించారమ్మా, అప్పుడు వాళ్ళిద్దరి శక్తి మనలో కనిపిస్తుంది కదా. తండ్రి క్వాలిటీస్ ఉంటాయి, తల్లి క్వాలిటీస్ ఉంటాయి. అంతేకాకుండా ముఖంలో కానీ ఎక్కడ బాడీలో ఇద్దరివి కనిపిస్తూ ఉంటాయి కదా. అదే విధంగా గురువు కూడా. అంటే ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉండటమే సరి అయిన. మరి నిజంగా గురువు సరి అయిన గురువు అనేది మనం ఎలా ఎంచుకోగలుగుతాము? మనం ఎంచుకోవడానికి ఏముండదు అక్కడ గురువుని. మన పూర్వజన్మ వాసనని బట్టి, ఆ గురువుతో మనకున్న బంధాన్ని బట్టి ఇద్దరం కలుస్తాం. ఇప్పుడు చాలా మంచోడు, అయ్యో నేను మోసపోయానంటారు, అది కూడా పూర్వజన్మలో వాళ్ళకి మనకి ఉన్న బంధమే.
కొన్ని రుణానుబంధాలు ఉంటాయి, కొన్ని పూర్తిగా బంధం ఉన్న గురువుతో అయితే మనం ఎప్పటికీ వాళ్ళతోనే ఉండిపోతాం. ఖచ్చితంగా గత జన్మ వాసన ద్వారా ఏదో ఒకటి అది ప్రాణంతో ఉన్న ఏదైనా మనకు ఖచ్చితంగా మళ్ళీ వస్తుంది మన దగ్గర. గురువుని మనం ఎంచుకో, గురువు శిష్యుడిని ఎంచుకోడు. ఆ రెండు కలిసి అలా ప్రయాణిస్తూ ఉంటాయి అంతే. ఓకే, అంటే కొన్ని జన్మల నుంచి. సంతోషం అమ్మా, చాలా చక్కటి వివరణ ఇచ్చారు, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.